అమ్మ భర్త వానరు వచ్చి లోపల ఎలాగోలాగా అమ్మేలా బయట పలుకోవాలంట. భర్త ఎక్కడ కట్టుకెళ్తున్నావురా? తప్పైపోయింది అన్నగారు, ఇంకెప్పుడు పట్టుకెళ్ళినా. తప్పైపోయిందా? ఏం చేశారు నువ్వు? తప్పంటే అన్న, తప్పు అయిపోవడం దొంగతనంగా భర్త అట్టుకెళ్తున్నాను కదన్నా, అందుకని తప్పు అయిపోయింది అన్న, ఇంకెప్పుడు పట్టుకెళ్ళా. సారీ, క్షమించండి అన్న. నీ భర్తలు నువ్వు దొంగతనం చేయరా? నీకు మీ లేబర్ కాంట్రాక్ట్ కాదు పంపిస్తాను, మెటీరియల్ కాంట్రాక్ట్ ఇచ్చాను నీకు. నీ భర్తలు నువ్వే పట్టుకెళ్ళిపోతావు ఏంటి? లేబర్ కాంట్రాక్ట్ లో దుద్దేసి అలవాటు అయిపోయిందన్న, మెటీరియల్ కాంట్రాక్ట్ కూడా గుర్తులేక నువ్వేనని తెలుసు. అంటే నీకు లేబర్ కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు మెటీరియల్ బిల్లు అంత వచ్చేది, నువ్వు ఇలా బట్టలన్నీ సైడ్ వేసి కూడావా? అమ్మ తసది ఎంత పని చేయవరా నాకు. నా కొడక ఉండి నీ సంగతి చెప్తాను. ఇదేంట్రా అయితే? అరే నాకు అర్థం కాలేదు సార్. ఇది నేను చూడలా. ఊరి దుర్మార్గుడా, ఖాళీ చేసే కావాలంటే నేను తాగేసి ఇద్దరు కదరా, నువ్వు కాకుండా నేను దాకా నేలపాలు చేసేమంటారు దుర్మార్గుడా. రోడ్డు కట్టంగా రాళ్ళు ఉన్నారా? తీసేయి. తీస్తున్నాను. బుర్ర ఉందా లేదా నీకు? అసలనే రాళ్ళు తీసి పక్కన పెట్టమని కానీ కార్లో కొట్టి వచ్చి పెట్టమని లేడు బాబు నిన్ను. లేదన్నా, నేను తెలుగు తక్కువ అనుకున్నా. ఇటుకలు బాగున్నాయి చూసావా, మనం అలాగే కన్స్ట్రక్షన్ చేస్తున్నాం కదా, సైడ్ లో పనికొస్తాయని నీకు తెలుగు ఎట్లా పెరిగిపోయినారు. సరే డిక్కిలు పెట్టి చెప్పండి అన్న. నాకు వచ్చిన డౌట్, నీకు ఈ పేరు పుట్టినప్పుడే పెట్టారా లేదంటే తర్వాత వచ్చిందరా ఈ పేరు? లేదన్నా, పారిజాతం సెట్ కాడికి వెళ్తే ఎంత సువాసన వస్తుందో నా దగ్గర నాకు అర్థం కాలేదు సార్. స్మెల్ అంత గట్టిగా వస్తుంది కాబట్టి అందరూ పారిజాతం అంటారు అంతే. నా పేరు అసలు పేరు పారిజాతం కాదన్నా. సర్లేరా, ఇప్పుడు ఈ బిల్డింగ్ నేను అమ్ముకోమని ఇచ్చాను, ఏం చేస్తారా? నాకెందుకన్నా ఈ బిల్డింగ్, వెంటనే బ్యాంక్ ఇచ్చేస్తాను. ఆడికెందుకు ఇవ్వడం? అదేదో నువ్వు అమ్ముకుని తినొచ్చు కదరా. నేను అమ్ముకుని డబ్బులు దాచుకున్నా మందు తాగనాకే, అదేదో ఎవడన్నా దుబ్బేస్తారు కదా అదే డబ్బులు ఉంటే. అదే బిల్డింగ్ బ్యాండ్ షాపుడికి ఇచ్చేసాను ఇంకో జీవిత కాలం తాగచ్చు కదన్నా. బిల్డింగ్ ఇస్తానంటే బ్రాండ్ షాపుకి ఇస్తానంటావు నువ్వు. ఈ ఊర్లోకెల్లా ఎదవెవడం ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసి భార్యదా ఏం చెప్తున్నారా? ఏముందనా, ఇగో వాళ్ళ క్రితం డబ్బా కోక్కుంటున్నా. రే కొంచెం కారు తుడిచిపెట్టరా. ఉండనా బాబు, వాళ్ళకి కలుపుకో, లేట్ అయిపోతుంది ఇప్పటికే. రే ఊరికేం వద్దులేరా, ఒక 500 ఇస్తాను తుడిచారా. మీరు 500 ఇచ్చిన చూసుకుని 600 ఇచ్చినట్టు ఉండన్నా, నాకు పని ఉందన్న, వాళ్ళకి కలుపుకోవాలి. కారు తుడిచామంటే రే నువ్వు తాగి ముసలోడు బ్రాండ్ ఒక క్వార్టర్ మంది ఇస్తాను రా నీకు. ఇప్పుడు 500 ఇస్తానంటే కోరుతున్నాను వీడు, క్వార్టర్ మంది ఇస్తానంటే టక్కన కోర తీసేస్తాను వీడు. అంటే వీడి దృష్టిలో 500 కంటే క్వార్టర్ మందికి విలువ ఎక్కువ అన్నమాట వీడికి. అంతేగా అంతేగా. రే మర్యాద, పొద్దున్న బిల్డింగ్ చూడడానికి ఎవరో బేరం వచ్చారంటే చెప్పలేదారా నాకు? మంచి బేరం కాదన్నది, బేరం పెద్ద నాకు అనిపించలేదు, అందుకే ఫోన్ చేయలేదు మీకు. మంచి బేరం కాదా? నాకు అర్థం కాలేదు. మంచి బేరం కాదు, నువ్వు ఎలా చెప్పగలరా? నువ్వు ఎందుకు చెప్పలేమన్నా, మందికి 130 రూపాయలు మంది ఇవ్వలేదు, మరి వాళ్ళు చెడ్డ బేరం కాదా, అందుకే మీకు ఫోన్ చేయలేదు నేను. అంటే మందికి 130 రూపాయలు ఇవ్వలేదని వాళ్ళు చెడ్డ బేరం అయిపోయింది నీకు? వచ్చిన బేరాలని ఇలా చెడ్డ ఇక్కడ
బిల్డింగ్ కాడ వాచ్మెన్కే 130 రూపాయలు ఇవ్వని వాళ్ళు 45 లక్షల బిల్డింగ్ ఎలా కొంటారన్నా సర్టిఫికేట్ కదా అది, అందుకే మీకు ఫోన్ చేయలేదు నేను.